ఇక విశాఖలోని ఋషికొండపై 500 కోట్లతో నిర్మించిన భవనాలపై వివాదం ముదురుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2.5 సంవత్సరాలలో ఆ భవనాలను చూసేందుకు ఎవరిని అనుమతించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఋషికొండ భవనాల రహస్యం బయటపడింది. అధునాతన హంగులతో 7 భవంతులను నిర్మించారు. బాత్రూంలో ఒక్కో కమాండ్ 25 లక్షలు, బాత్ టబ్ 35 లక్షలు ఖర్చుతో నిర్మించారని లెక్కలు బయటపడడంతో టీడీపీ వైసీపీ మధ్య మొదలైన మాటల యుద్ధం. అలానే ఋషికొండను తొలగించి మట్టిని తరలించడానికి కూడా 91 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఆ కాంట్రాక్టులు కూడా జగన్ సొంత మనుషులకు ఇచ్చారంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే 2.5 ఏళ్ల తర్వాత ఋషికొండ భవనాల రహస్యం బయటపడడంతో వైసీపీ డిఫెన్స్ లో పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఋషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే అంటూ వైసీపీ ట్విట్టర్లో వివరణ ఇచ్చింది. అవేవి ప్రైవేటు ఆస్తులు కావని, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులని తెలిపింది. విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్ళినా, గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్ళినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికే ఆ భవనాలు అని ట్వీట్ చేసింది. అందుకుగాను రాష్ట్రపతి, ప్రధాని భవనాలు అయితే ఇంతకాలం ఎందుకు బయట పెట్టలేదని టీడీపీ ఫైర్ అవుతోంది. ఋషికొండ భవనాల నిర్మాణంపై విచారణ చేపిస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. కోట్లు కొట్టేయడానికి ఋషికొండ భవనాలను వాడుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఋషికొండ రాజప్రసాద భవనాల్లో వాష్రూమ్లోని కమాండ్స్, బాత్ టబ్లో ఖర్చుపైనే టీడీపీ ప్రధానంగా ఫైర్ అవుతోంది. దీంతో మొత్తానికి ఋషికొండ కొత్త రాజకీయానికి వేదికైందనే చర్చ నడుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఇటు ఋషికొండలో ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన భవనాలకి సంబంధించి ఇప్పుడైతే ఒక రాజకీయం నడుస్తుందని చెప్పుకోవచ్చు. దీని మీద ఇటు టీడీపీ అలాగే వైసీపీ నేతల మధ్య ఒక మాటల యుద్ధం నడుస్తోంది. డీటెయిల్స్ ఏంటి రాజు? గత ప్రభుత్వ హయాంలో ఋషికొండని పూర్తిగా ధ్వంసం చేస్తూ భారీ కట్టడాలు నిర్మిస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటిది చూసుకుంటూ వచ్చాం. భవనాలను నిర్మిస్తున్నటువంటి సమయంలో కూడా వాష్రూముల్లో వాటి కమోడ్స్ కానీ, బాత్ టబ్లు కానీ వీటిని నిర్మాణం కోసం ఒక్కొక్కటి కొనడానికి దాదాపుగా 25 లక్షలు, 35 లక్షలు ఒక్కొక్క బాత్ టబ్ కి ఖర్చు చేశారని వైసీపీ అధికారులు రిలీజ్ చేసినటువంటి, వైసీపీతో పాటుగా అధికార యంత్రాంగం రిలీజ్ చేసినటువంటి నోట్లో ఇవన్నిటినీ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబ సభ్యులకు, పబ్లిక్ కి ఒక ఇంటి నిర్మాణానికే ప్రభుత్వాలు ₹1,50,000, ₹1,80,000 ఇస్తున్నటువంటిది ఒక బాత్ టబ్ కి 35 లక్షలు ఎలా ఖర్చు చేస్తారంటే విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భవనాల నిర్మాణం కానీ, వాటికి సంబంధించినటువంటి లోపల ఎట్లాంటి ఫర్నిచర్ వేస్తున్నారు, భవనాలు ఎలాంటి నిర్మాణం చేస్తున్నారు అనేది గత 2.5 సంవత్సరాలుగా వైసీపీ కానీ, అధికార యంత్రాంగం కానీ ఎవరూ బయట పెట్టినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కానీ రాజప్రసాదాలు లాంటి దాదాపుగా 7 భవంతుల్ని వైసీపీ నిర్మాణం చేపట్టింది. అక్కడ వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే సీఎం జగన్ మళ్ళీ తిరిగి అక్కడి నుంచే పరిపాలన చేస్తాడు, ఆ రాజప్రసాదాల్లోనే నివాసం ఉంటాడనే ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ ప్రభుత్వం మారింది, అధికారం మారింది. ఇప్పుడు చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్కొక్కటి బయట పెడుతున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే విశాఖపట్నంలో ఉన్నటువంటి రిషికొండపై నిర్మాణం చేపట్టినటువంటి భవంతుల్లోకి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నిన్న మీడియాను తీసుకుని లోపలికైతే వెళ్ళి ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం అయితే చేశారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవాక్క అయినటువంటి పరిస్థితి. ఆ రాజప్రసాదాల్లో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ విధమైనటువంటి భవనాలు ఎక్కడ కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. ఇది మీడియాలో వచ్చిన తర్వాత మొత్తం రాజప్రసాదాలకు సంబంధించి, ఆ భవనాలకు సంబంధించినటువంటి విజువల్స్ అన్ని బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు వైసీపీ డిఫెన్స్ లో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.